జ- జాతీయ సమైక్యత కోసం జనసేన సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్. దేశం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పార్టీ విధానాలను వివరించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామంటున్న హరిప్రసాద్తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీకి సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి సమావేశం ఢిల్లీ వేదికగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా అసలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి, ఢిల్లీలో ఎందుకు జరుగుతుంది అన్నటువంటిది దేశ ప్రజలందరికీ, చాలామంది తెలుగు ప్రజల్లో ఉండేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉండేటటువంటిది. కానీ ఈరోజు ఉదయం ఢిల్లీ వేదికగా జరిగేటటువంటి అటు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అనంతరము కొంత సోషల్ మీడియాకు సంబంధించినటువంటిది దేశ రక్షణ అన్నటువంటిది ఒక అర్థం వచ్చే విధంగా కూడా ఉన్నది అంటూ కొద్దిసేపటి క్రితంగా ప్రెస్ మీట్లో చాలా అంశాలని నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పినటువంటిది. ఇప్పుడు మనతో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీకి సంబంధించినటువంటిది ఇక్కడ ఢిల్లీ వేదికగా సమావేశం ఏర్పాటు చేయడానికి అసలు కారణం ఏంటి సార్? ఈ సమావేశం సేన ప్రస్థానం, ఓకే, జాతి సమైక్యత కోసం అనే అంశం ఆధారంగా ఏర్పాటైంది. జాతి సమైక్య అనగానే మనకు గుర్తొచ్చేది దేశం మొత్తం గుర్తొస్తుంది. ఆ దేశానికి మొకటైన రాజధాని అయిన ఢిల్లీ. అందుకనే ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఈ రోజున ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి కారణం సమైక్యత, రాష్ట్రాలన్నీ సమైక్యంగా ఉండాలి, దేశం సమైక్యంగా ఉండాలనే ఒక బలమైన కాంక్ష, అదే మూలం. చాలా మట్టుకు అంటే ఎమ్మెల్యేలందరూ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఒక అసెంబ్లీ సమావేశము, కాన్స్టిట్యున్సీ, తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్రాన్ని దాటి మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చారు. అందరూ అభిప్రాయం అనుకోవచ్చు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? జనసేనకి 7 మూల సూత్రాలు ఉన్నాయమ్మా. అందులో ముఖ్యమైనది ఏంటంటే ప్రాంతీయత విస్మరించని జాతీయవాదం. జనసేన ఏర్పాటయ్యి 12 ఏళ్ళు దాటిపోయి 13వ ఏళ్ళలో అడుగుపెట్టాం. ఈ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను పార్టీ ఎదుర్కొంది, అనేక అపజయాలు వచ్చినాయి, చివరికి ఘన విజయం కూడా వచ్చింది. ఈ ఘన విజయం వచ్చిన తర్వాత ఆ స్ఫూర్తితో దేశం యొక్క సమైక్యత మన జనసేన శ్రేణులందరికీ విస్తృతంగా తెలియజేయాలన్న ఒక సదుద్దేశంతో దేశ రాజధానిలో ఈ కార్యక్రమం పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వాదం కూడా పేట్రియాటిజం, దేశభక్తి ఎక్కువగా ఆయన ఉంటుంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. సార్, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే తమిళనాడు అనుకోవచ్చు, కేరళ అండ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. ఎలాగా మీకు అంటే ఇంటరాక్షన్ ఎలా జరిగింది? ప్రధానంగా చర్చించిన అంశాలు ఏంటి? ఈ 12 ఏళ్ల ప్రయాణంలో అనేక రాష్ట్రాల్లో ఉన్న యువత కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, జనసేన భావజాలానికి, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిదాయక పోరాటానికి ఆకర్షితులై ఈ పార్టీలో చేరుతున్నారు. ఈ మధ్యకాలంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కూడా వేల మందిలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్రాల నుంచి కూడా యాక్టివ్గా ఉండే వాళ్ళందరినీ పిలిచి ఈ రోజున ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేయించడం జరిగింది. సార్, కర్ణాటక కానీ అటు తమిళనాడు కానీ అంటే అక్కడ సభ్యత్వం పొందినటువంటి వాళ్ళు ఎంత ఉండొచ్చు సార్? అప్రాక్సిమేట్లీ వేలల్లోనే ఉన్నారండి. ఆదిలో కొంతే ఉంటుంది, అది వందలు, వేలు, తర్వాత లక్షలకు చేరొచ్చు. జనసేన ప్రారంభమైనప్పుడు కూడా 1,00,000 మందితో ప్రారంభమైంది. ఈనాడు యాక్టివ్ మెంబర్సే 21 లక్షల మంది ఉన్నారు. దాంతోపాటు జనసేనని అభిమానించే వాళ్ళు, జనసేన ఫ్యామిలీస్ ఇవన్నీ లెక్కేసుకుంటే 1 crore దాటి ఉంటారు. దక్షిణాది జనసేన పార్టీ ఉండబోతుందా? దక్షిణాది జనసేన అనేది విస్తృత అంటే ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఇప్పుడు చాలా అంశాల్లో ఇదే ప్రధానంగా చర్చ. అంటే ఏ పార్టీ కూడా ఇలా ఢిల్లీ వేదికగా వెళ్ళి ఇలా సమావేశాన్ని ఏర్పాటు చేసింది లేదు. కానీ మొట్టమొదటిసారిగా జనసేన అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి చాలా కీలకంగా జనసేన అడుగులు వేయబోతుందా అన్నటువంటిది క్వశ్చన్ సార్. ఒక్క దక్షిణాది రాష్ట్రాలే కాదండి, మహారాష్ట్ర ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఓటర్లు కానీ ప్రజలు కానీ ఎటువంటి బ్రహ్మరథం పట్టారో మీ అందరికీ మీడియా ముఖంగా నేను గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేశాను సార్ మహారాష్ట్రలో, అప్పుడు చూశాను తెలుసు. కాబట్టి జనసేన ప్రస్థానం అనేది విస్తృతం, ఒక్క దక్షిణాదికే పరిమితం కాదు. ఎవరు ఎక్కడి నుంచి ఎలా అభిమానిస్తారో చెప్పలేము. అందుకు పార్టీ కూడా అన్ని విధాలా సంసిద్ధంగా ఉంటుంది. రానున్నటువంటి అంటే కమింగ్ రేపు కూడా సమావేశాలు ఇంకా ఏదైనా ఉండబోతుందా? రేపు 16th కూడా ఏమైనా ఉంటుంది? లేదమ్మా, ఈరోజు ఒక్కరోజుకి ఈ ప్రోగ్రాం పరిమితం. సాయంత్రం
స్మారక మందిరానికి వెళ్తారు, వార్ మెమోరియల్ అక్కడికి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు, కొందరు ముఖ్య నాయకులు అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించిన తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇందాక మా నాదెండ్ల గారు సార్ ఒక మాట అన్నారు, జెంజీ అన్నటువంటిది అంటే జెంజీ తోటి జనసేనకు సంబంధించినటువంటిది ఒక వర్డ్ అన్నారు. ఏంటి సార్ అంటే ఇప్పుడు కమింగ్ జెంజీ ఉద్యమం లాంటిది అంటారా, లేకపోతే సేనా గలం ఏ విధంగా చూపించబోతుంది? అంటే ఫస్ట్ సెషన్లో అనేక ముఖ్యమైన అంశాలని గురించి చర్చ జరిగింది. ఆ అంశాల గురించి మనోహర్ గారు మీ అందరికీ తెలియజేశారు. ఈ సెకండ్ సెక్షన్లో యువత గురించి, యువత రాజకీయాలు, వారి పార్టిసిపేషన్ ఎలా ఉండాలి, వారికి జనసేన ఒక వేదిక ఎలాగా ఉపయోగపడాలి అనే అంశం మీద ఇప్పుడు డిస్కషన్స్ అవి జరగబోతున్నాయి. జనసేనకు ఎక్కువ మంది అట్రాక్ట్ అయింది యువతే. 2014లో పార్టీ పెట్టినప్పుడు 20 ఏళ్ల వయసున్న యువత ఇప్పుడు 34 ఏళ్ల వయసుకి చేరారు. వాళ్ళు కూడా పిల్లలు, వాళ్ళకు విస్తృతమైన ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి. ఆ యువతని ఒక స్ట్రీమ్ లైన్లో తీసుకెళ్ళడానికి, రాజకీయంగా తీసుకెళ్ళడానికి, జనసేనను ఒక వేదికగా వాళ్ళకి అందించడానికి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఇటు జనసేన పార్టీకి సంబంధించింది దేశవ్యాప్తంగా కూడా జెంజీ ఉద్యమం అన్నటువంటిది జనసేన గలం ఖచ్చితంగా ఒక ఆదర్శప్రాయంగా ఒక రూట్ మ్యాప్తో ముందు వెళ్ళబోతుంది అంటూ కూడా తెలియజేస్తున్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు. దిస్ ఇస్ కళా కెమెరామెన్ అవిదేశ్తో ఢిల్లీ.